అందరికీ నమస్కారం అండి. మీరు కాలు చేతుల నొప్పులు మందులు, కాలు చేతులు గుంజడానికి నొప్పులు మందులు అస్సలు వాడకండి. ఎందుకంటే అది వాడుతున్నప్పుడు మీ మోకాలు అరిగిపోతాయి, మీ నడుములో డిస్కులు దెబ్బతింటాయి, ఒళ్ళు వస్తుంది, బీపీ వచ్చే ఛాన్స్ ఉంది, మోకాలు అరిగిపోతూనే ఉంటాయి. మీకు మందులు వాడుతున్నప్పుడు కాలు దగ్గరికి అనేది రావడం కష్టమవుతూ ఉంటుంది. నొప్పి ఉండదు కానీ కాలు మలుచుకోవటప్పుడు కష్టమవుతుంది, కూర్చోటప్పుడు కష్టమవుతూ ఉంటుంది. దాని అర్థం ఏంటి అంటే మీకు మోకాలు అరిగిపోతూనే అర్థం అనమాట. కాలు చేతుల నొప్పులు మందులు వాడినప్పుడు, కాలు గుంజే నొప్పులు వాడినప్పుడు, మందులు వాడినప్పుడు మోకాలు అరిగిపోతూ ఉంటాయి, కూర్చోవడం కష్టమవుతుంది, దగ్గరికి రావు, నొప్పి మాత్రం ఉండదు. సో మీకు అర్థం కావాలంటే సంవత్సరం ఒక ఎక్స్రే తీపించుకోండి. ఆ అరిగేది మీకు తెలుస్తూ ఉంటుంది. నేను చెప్పినట్టు కొత్త విధానంలో విధానంలో తీపించుకోండి. ఈ సంవత్సరం ఎంత ఉంది, నెక్స్ట్ ఇయర్ ఎంత ఉంది చూసుకోండి. మీకు అప్పుడే తెలుస్తుంది దాని తేడా అనేది. కాలు దగ్గర రావడం కష్టమవుతుంది. దగ్గర రావడం కష్టమవుతుందంటే మోకాలు అరుగుతున్నట్టు అర్థం అనమాట. ఏ డాక్టర్ దగ్గర కూడా వాడకండి, న్యూరో దగ్గర, ఆర్థో దగ్గర ఎక్కడ కూడా వాడకండి. ఆయుర్వేదిక్ కానీ హోమియో కానీ ఏవి కూడా వాడకండి. ఆయుర్వేదిక్ మందులు ఏవి వాడినా కూడా మీకు కాలు దగ్గర రావడం కష్టమైతే, దగ్గరికి వస్తలేదు అంటే టైట్గా మీకు మోకాలు అరిగిపోతున్నట్టే. అది అరిగేటప్పుడు నొప్పి రాదు, జాగ్రత్త పడండి. మన ప్రివెన్షన్ కేర్ పద్ధతి ద్వారా ఈ కాలు నొప్పులు కానీ రాకుండా చేయొచ్చు, ఈ మోకాలు అరవకుండా, ఈ బీపీలు రాకుండా, ఈ డిస్కులు దెబ్బతినకుండా చేయొచ్చు. జాగ్రత్త పడండి, అట్లా వాడకండి మెడిసిన్స్. పూర్తి వివరాలకు నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి.